హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి నాటు చిక్కుడుగాయ టమాటా కూర ఎలా ఉండాలో నేర్చుకున్నారండి. చిక్కుడుగాయ పైన కింద కూడా ఇలా ఒలిస్తే పొట్టు వచ్చేస్తుంది అనమాట, తీగలాగా. అది తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. నేనైతే ఇది కుక్కర్లో వేస్తున్నాను. చాలా ఈజీగా, బిగినర్స్కి ఉడికిందో లేదో తెలియదు కదా, దానికోసమని నేనైతే చూపిస్తున్న 2 గిన్నెలతో అయితే ఆయిల్ వేసాను. చిన్న గిన్నె కదా, మీకైతే 4 స్పూన్లు కరెక్ట్గా పడుతుందండి. చూస్తున్నారు కదా, అది హీట్ ఎక్కిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్నది 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను నేనైతే. ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటా వేసేయాలన్నమాట. టమాటా కూడా చక్కగా బాగా ఉడికిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే దీంట్లో వేసేసుకోవాలండి. కడిగి పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఈ చిక్కుడుకాయ టమాటా వండేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు చేసినా చాలా బాగా కుదురుతుంది. కుక్కర్లో వేసేసుకొని వండితే వాళ్ళకి ఉడికింది లేనిది కూడా తెలియదు కదా, కుక్కర్లో అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఇలా చిక్కుడుకాయలు వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి. అలాగే పసుపు కూడా కాస్త వేసుకోవాలి. అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కూరకి ఎప్పుడైనా సరే కారం కాస్త తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ధనియాల పొడి అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. ఇవన్నీ బాగా కలిసిపోవాలండి. ఇవి కలిసిపోయిన తర్వాత వాటర్ ఎక్కువ కాదండి, కాస్త వేసుకోవాలి. టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసేసుకోండి, సరిపోతుంది. నీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, వాటర్ అంతే వేస్తున్నాను నేను. ఇలా వేసేసిన తర్వాత అలాగే మీకు కుక్కర్ మూత చూపిస్తున్నాను చూడండి. విజిల్ పెట్టుకునేది లోపల ఉంటుంది కదా, నేను చూపిస్తున్నాను కదా చూడండి, ఇదనమాట. ఇది ఎప్పుడు కూడా ఒకసారి ఊది అయితే మనం పెట్టుకోవాలండి. ఇది మనం కుక్కర్ మూత పెట్టడం వస్తే చాలండి, ఈ కూర చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే విజిల్ పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్తో చాలా ఈజీగా వంట అయిపోతుంది, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే బెల్ట్ పెట్టేటప్పుడు, విజిల్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే. బిగినర్స్కి తెలియదు కదా, బిగినర్స్ ఎవరైనా సరే కుక్కర్ మూత పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేపిస్తే మనకైతే కూర రెడీ అయిపోతుంది. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా చిక్కుడుకాయ టమాటా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. అసలు వంట చేయటం రాని వాళ్ళు చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేస్తారు కాదు, ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.